ప్రమాదంలో ఎవరు బాధ్యత బంధువులందరూ కూడా ఆదుకునే పరిస్థితి పోయిన ప్రాణాలు తీసుకురావడం ప్రభుత్వం అన్ని విధాలా మీకు ఆల్రెడీ కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. మా చెల్లి ఏదో మాకు అన్నం ఉండేదానికి వచ్చింది, రేపు ఉదయానికి వస్తాను నాయన అని చెప్పి పిలుచుకొని మా అమ్మ నేను వస్తాను ఈరోజు నైట్కి రాకుండా రేపు ఉదయం నాకు పెళ్లి చూసుకొని వస్తాను అని చెప్పి తప్పన మా చెల్లి అందరూ పేద తరగతి చెందిన వాళ్ళు, భవన నిర్మాణ కార్మికులు కార్యనిమిత్తం బయటకు వెళ్తుంటే ఆత్మకూరు సంఘం దగ్గర ప్రమాదం జరగడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులు పొట్టకొట్టొద్దు, ఉచిత ఇసుక విధానాన్ని ఇవ్వండి అని చెప్పి కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటే బకాసుర ఇసుక భూస్వాముల దాహానికి ఈ రోజు పేదల ప్రాణాలు బలి అయ్యారని ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈ రోజున బాడీలు చూస్తే హృదయ విదారకంగా ఉంది. పార్ట్స్ అయిపోయిన హెవీ వెయిట్స్ తో ట్రక్లు రాంగ్ వేలో వస్తా ఉన్నాయి. గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. ఎవరైతే ఎస్పీ గారు వస్తున్నారని చెప్పి ఇసుక తోలకందారులకి అందరికీ 2-3 రోజులు సెలవులు ఇచ్చి భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాపాడుకున్నారు. 18 టన్నులతో వెళ్లాల్సిన ట్రక్కులు ఏదో ఉచిత ఇసుక కదా తలగొట్టేస్తాం నిండుగా వేస్తాం అన్నట్టుగా 25 టన్నులతో ఈ రోజు రోడ్ల మీద పోతున్నాయి. మీరు తీసుకున్న ఇసుక కేవలం ఉచితంగా లభించే సొత్తు మాత్రమే కాదు, మా రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయి, మా ప్రాణాలు బలి అవుతున్నాయి. అయినా కూడా మీకు లెక్కలేదు. ఈ రోజు కావాలని చేసింది కాకపోయినా ఆ ఇసుక కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కుటుంబాలను ఆదుకునే పరిస్థితి అయితే లేదు. గత 3 నెలల ముందర నా బిడ్డకు కూడా ట్రాక్టర్ కాలు మీద ఎక్కిందన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. 2వ ట్రిప్ తోలుకుంటా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రభుత్వాలు దీని మీద ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు అయితేవి, జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేవి ప్రమాదం జరిగిన గంటల వ్యవధిలోనే స్పందించి బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. మా మంత్రి పొంగూరు నారాయణ గారు కూడా ఆదివారం ఇక్కడ విజిట్ చేసి వీళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఆర్థికంగా కానీ మరో రకంగా కానీ అన్ని రకాలు కూడా కుటుంబాలను ఆదుకునే పరిస్థితి ఉంది. పోయిన ప్రాణాలు రావు. బకాసుర కాంట్రాక్ట్లు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా విచక్షణ మేల్కోండి. ప్రాణాలు బలైన యాక్సిడెంట్లు అయినా మీకు ఏం సంబంధమే లేదు. పైపెచ్చు ఈ మాన్సూన్ కాలం ముందు గ్రీన్ ట్రిబ్యునల్ మీకు క్లీన్ గా చెప్పుంది. ఈ టైంలో మీరు తవ్వకాలు జరపకూడదని. ఏ ఇసుక రీచ్కి వెళ్ళినా కూడా వరద ప్రవాహం వస్తుంది, హడావుడిగా ఈ గుంటలన్నీ దువ్వేస్తామని చెప్పి 15-20 అడుగుల లోతులు తవ్వేస్తున్నారు. వరద ప్రవాహం బయటకు వస్తే ఆ గుంటలో పడి గ్రామాలు లేచిపోయే పరిస్థితి ఉంది. ఈ రోజు జిల్లాలో జరిగిన ప్రమాదం మా నియోజకవర్గం దాకా, మా 16వ డివిజన్ దాకా సాగింది. ఇక్కడ అందరూ కూడా పేద బలహీన వర్గాలకు చెందిన వారు, భవన నిర్మాణ కార్మికులు అవడం బాధాకరమైన విషయం. వారి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటాం. 2 చదువుకునే బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విద్యా సహకారం అందిస్తాం. అదేవిధంగా ఒక తల్లి చనిపోయింది, వాళ్ళకు కూడా అన్ని రకాలుగా అండగా నిలబడతాం. ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వం వీటిలన్నింటినీ పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది. హెవీ వెయిటేజ్ తో ఈ ట్రక్కులు పోవడం వల్ల ఇటువంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మా రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయి, మా గ్రామాలు నిర్వీర్యం అవుతున్నాయి. గతంలో జనసేన పార్టీ తరఫున అనేక కార్యక్రమాల్లో ఇటువంటి హెవీ వెయిటేజ్ తో పోయే ట్రక్కులు బయటకు పంపించొద్దని చెప్పాం. ఈ ప్రమాదాలన్నిటికీ కూడా కారణం అదే, రోడ్ల డ్యామేజ్ కూడా కారణం అదే. చనిపోయిన మృతులకు ఘన నివాళులు అర్పిస్తున్న వారి కుటుంబాలను అన్ని విధంగా ఆదుకుంటాం, వారికి అండగా నిలబడతామని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను.